ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఎప్పుడు వచ్చింది, అది ఏప్రిల్ 29న లేక 30న, ఎప్పుడో తేదీ తిథి వారం నక్షత్రం ఏమిటో, అలాగే పూజా సమయాలు ఏమిటో, నైవేద్యం ఏం సమర్పించాలో, ఉపవాస విరమణ సమయం ఏమిటో, అలాగే ఈరోజు తప్పక పఠించాల్సిన మంత్రం ఏమిటో అన్న విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైశాఖ మాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన పండుగల్లో నరసింహస్వామి జయంతి ఎంతో ముఖ్యమైంది. తన చిన్నారి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే సగం నరుడు మరొక సగం సింహ రూపంలో నరసింహస్వామిగా అవతారమెత్తిన రోజే ఇదేనని పురాణాల్లో చెప్పబడింది. సృష్టిలో ధర్మాన్ని కాపాడటానికి విష్ణుమూర్తి ఇప్పటి వరకు 10 సార్లు అవతారాలు ఎత్తారు. వీటిని మనం దశావతారాలుగా చెప్పుకుంటాం. అయితే రామావతారం నుండి కల్కి అవతారం వరకు ఏదో ఒక తల్లి గర్భాన జన్మించిన విష్ణువు కేవలం భక్తుని పిలుపు మేరకు దైవ రూపంలో అవతరించిన గొప్ప అవతారం నరసింహస్వామి అవతారం. తండ్రి హిరణ్యకశిపు నుండి కాపాడటానికి ఒక స్తంభం నుండి బయటకు వచ్చి అతన్ని సంహరించి తన భక్తుల్ని కాపాడుకున్న ఈ గొప్ప రోజుని నరసింహ జయంతిగా జరుపుకుంటాం. వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజున సంధ్యా సమయంలో నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడటానికి అవతరించాడని పురాణాల్లో చెప్పబడింది. ఈ 2026 సంవత్సరంలో నరసింహస్వామి జయంతి ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసంలో త్రయోదశి తిథి అనేది ఏప్రిల్ 29 బుధవారం రాత్రి 7:51 ప్రారంభమై ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8:32 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి, అలాగే నరసింహస్వామి సంధ్యా సమయంలో జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం వేళల్లో చతుర్దశి తిథి అనేది ఏప్రిల్ 30న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో నృసింహ జయంతిని ఏప్రిల్ 30 గురువారం రోజున జరుపుకొనున్నాము. ఈ రోజున పూజ చేసుకోవడానికి ఉత్తమ ముహూర్తం అనేది సాయంత్రం 4:27 నుండి 7 గంటల వరకు ఉందండి. ఈ సమయంలో పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిది. అలాగే ఉపవాస దీక్షను తీసుకున్న వారు విరమణ సమయం అనేది మరుసటి రోజు అంటే మే 1వ తేదీ ఉదయం 6:15 లోపుగా పూజ ముగించుకొని ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు. చూసేందుకు ఉగ్రంగా కనిపించే స్వామివారు కేవలం భక్తులు ప్రేమగా పిలిచినా దగ్గరకు తీసుకుంటారని మనకు ప్రహ్లాద చరిత్ర చెప్తుంది. నరసింహస్వామిని ఆరాధించాలంటే కావాల్సింది ఆడంబరం కాదు, కేవలం భక్తి, స్వామివారి మీద విశ్వాసం. ఈరోజు పాటించాల్సిన నియమాల్లో ముఖ్యమైనది పూజ చేసేవారు రాత్రి నేల మీదనే శయనించాలి. ఈరోజు మొత్తం శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకునేవారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పూజా మందిరంలో స్వామివారి ఫోటోను పీఠంపై ఉంచి పూలతో అలంకరించి నేతి దీపాన్ని పెట్టి నైవేద్యంగా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి వడపప్పును, అటుకులతో చేసిన ఏదైనా తీయని పదార్థాన్ని, అటుకుల పాయసాన్ని కానీ, పానకం, చలివిడి ముద్దను స్వామివారికి ప్రసాదంగా సమర్పించాలి. ఇక నరసింహ ప్రణామం, మహామంత్రం, నరసింహ కవచాన్ని భక్తితో పారాయణ చేసుకొని హారతి ఇచ్చి పూజను ముగించుకోవాలి. ఈ రోజున ఉపవాస దీక్ష చేసేవారు వెల్లుల్లి, ఉల్లిపాయలు, మసాలాలు ఉన్న ఆహారాన్ని అస్సలు తీసుకోవద్దు. ఒకవేళ పూర్తి ఉపవాసం ఉన్నట్లయితే ఉపవాస దీక్షను మరుసటి రోజు ముగించుకోవాలి. ఈ రోజున ఏది చేసినా చేయకున్నా ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే ఎంతో మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున చేసే పూజ వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు లభించి జీవితంలో భయమన్నది తొలగిపోయి ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.